ఓలా, ఊబర్, గిగ్ వర్కర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ఓలా, ఊబర్, గిగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్స్ తో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గిగ్ వర్కర్లను ఆదుకుంటామని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గిగ్ వర్కర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఓలా, ఊబర్, గిగ్ వర్కర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ఓలా, ఊబర్, గిగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్స్ తో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన సూచన మేరకే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గిగ్ వర్కర్స్ ను మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వనున్నారు అనేది ఇంకా సేపట్లో తెలియాల్సి ఉంది. ఇక మహాలక్ష్మి పథకం తర్వాత ఆటో వర్కర్స్ మరిన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పేసి ఆటో వర్కర్స్ ఇవాళ వాళ్ళ ప్రాబ్లమ్స్ సీఎం రేవంత్ రెడ్డితో పంచుకుంటున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, దాదాపు గంటకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్స్ తో సమావేశం కొనసాగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముగిసింది సమావేశం కూడా. ఈ సమావేశంలో ప్రధానంగా చాలా అంశాలు వారితో చర్చించడం జరిగింది. గిగ్ వర్కర్స్ అంటే ముఖ్యంగా ఓలా, ఊబర్, ఆటో, అదేవిధంగా జొమాటో, స్విగ్గీ ఈ సంస్థల్లో పనిచేసే అందరూ కార్మికులు కూడా స్వయం ఉపాధికి ఇక్కడ పనులు చేస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా సామాజిక భద్రత, అదేవిధంగా ఉద్యోగ భద్రత ఇవ్వాలన్నది ప్రధానంగా ఒక డిమాండ్ ఉంది. స్వయం ఉపాధి కింద నిరుద్యోగులుగా ఉన్న వారు స్వయం ఉపాధి కింద చేస్తున్నప్పటికీ కూడా వారికి సామాజిక భద్రత లేదన్నది ప్రధానంగా ఉంది కాబట్టి దానిపైన చర్చించడం జరిగింది. రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్సూరెన్స్, పిఎఫ్ లాంటి రైట్ కొండల్, థ్యాంక్ యూ.